రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కాసేపట్లో వికారాబాద్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. పార్టీ బలోపేతం, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాజ్యసభ సభ్యులపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుల ట్రైనింగ్ క్లాసెస్ ముగింపులో పాల్గొంటారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ అటెండ్ కానున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్. ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు రాహుల్ కి స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో వికారాబాద్ కి బయలుదేరారు నేతలు. రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఇక కాసేపట్లో వికారాబాద్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. పార్టీ బలోపేతం, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాజ్యసభ సభ్యులపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుల ట్రైనింగ్ క్లాసెస్ ముగింపులో పాల్గొంటారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ అటెండ్ కానున్నారు. ఇక రాష్ట్రంలో రాహుల్ గాంధీ టూర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఢిల్లీ నుంచి కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రాహుల్ గాంధీ చేరుకున్నారు. అక్కడి నుంచి స్పెషల్ చాపర్లో వికారాబాద్ జిల్లా పర్యటనకు రానున్నారు. ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి సాదర స్వాగతం పలకడానికి అక్కడికి వెళ్లారు. ప్రోటోకాల్ పర్సన్స్ కూడా అక్కడికి వెళ్లారు. ఆయన్ని అక్కడి నుంచి అడ్రస్ చేసి ఇక్కడికి రానున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే అనంత పద్మనాభ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్కి సంబంధించినటువంటి గ్రౌండ్లోనే హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. ఈ హెలిప్యాడ్ దగ్గరికి మంత్రులంతా కూడా చేరుకున్నారు. ఇక్కడే మరి కాసేపట్లో పిఏసీ సమావేశం, తెలంగాణ ఏఐసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పిఏసీ సమావేశం జరగబోతోంది. పిఏసీలో ఉన్నటువంటి మెంబర్స్ అంతా కూడా మంత్రులు దామోదర్ రాజనరసింహ చాలా మంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. పిఏసీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా చేరుకున్నారు. ఈ పిఏసీ చాలా కీలకం కాబోతుంది అని చెప్పి ఇప్పటికే పార్టీ నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 37కు పైగానే రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. గడువు మార్చి 6తో ముగుస్తోంది కాబట్టి వాళ్ళ సంబంధించినటువంటి అంశంలో 2 తెలంగాణకు ఉన్నాయి. ఆల్రెడీ అభిషేక్ మను సింఘ్వి కంటిన్యూ అవుతున్నారు. ఆయనదే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి ఒకవైపు చర్చ జరుగుతోంది. ఒకవేళ మను సింఘ్విది ఎక్స్టెండ్ చేస్తే కనుక పదవి కాలం మళ్ళీ ఇక్కడి ఒక స్థానం రాబోతుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒక అభ్యర్థిత్వాన్ని ఎవరికి ఇవ్వబోతున్నటువంటి అంశం పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతం రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి చాపర్ ల్యాండ్ కాబోతుంది. మరి కాసేపట్లోనే చాపర్ ల్యాండ్ కాబోతుంది. ఆ చాపర్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ మరి కాసేపట్లోనే చాపర్లో ల్యాండ్ కాబోతున్నారు. గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి మంత్రులు వివేక్ వెంకటస్వామితో పాటు పొంగులేటి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ, సీతక్క చాలామంది కూడా మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఇక్కడే సమావేశం మరి కాసేపట్లోనే పిఏసీ సమావేశం, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కంటిన్యూ అవుతోంది. మరి కాసేపట్లో ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. 30 నిమిషాల పాటు సమావేశం ఉంటుందని చెప్పి పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. మరి రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఎవరికి కట్టబెట్టబోతున్నారు? చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. సామాజిక కూర్పు ఉండబోతుందనేటువంటి చర్చ జరుగుతుంది. మైనార్టీలకు అవకాశం ఇవ్వబోతున్నట్టు చర్చ జరుగుతోంది. మరి ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఏఐసీ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఎవరికి ఇవ్వబోతుందనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఇక్కడి పిఎస్సి సమావేశం ముగిసిన తర్వాత మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉండబోతోంది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీసీసీల మీటింగ్ జరుగుతోంది కాబట్టి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. 10 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇవాళ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే డీసీసీలను ఎక్కువ అదనంగా పవర్స్ పెంచబోతున్నాం అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది ఏఐసీసీ అనేటువంటి అంశాన్ని క్లారిటీ ఇవ్వబోతున్నట్టు కూడా ఇప్పటికే చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఎందుకంటే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గుజరాత్లో జరిగినటువంటి ఏఐసీసీ మహా కాన్క్లేవ్లో ఒక మీటింగ్ జరిగింది. అక్కడే చాలా స్పష్టంగా కూడా చెప్పారు, రానున్న రోజుల్లో డీసీసీల పాత్ర కీలకం కాబోతుంది.
టికెట్స్ సర్దుబాటు చేసేటువంటి కీలక బాధ్యత కూడా వాళ్ళకే అప్పచెప్పబోతున్నాం అనేటువంటి అంశాన్ని ఆయన గుర్తు చేశారు. దానికి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా ఏఐసిసి ఎక్సైజ్ని కంటిన్యూ చేసింది. డీసీసీలతో ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేసింది. ఓరియంటేషన్ క్లాసెస్ని ఏర్పాటు చేసింది. ఇవాళ ఇక్కడ ముగింపు దశకు ఈ ఓరియంటేషన్ క్లాసెస్ శిక్షణ శిబిరానికి సంబంధించినటువంటి ఎండ్ స్టేజ్కి చేరుకుంది. కాబట్టి ఈ ఎండ్ స్టేజ్కి అగ్రనేత రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. కాబట్టి ఏం మాట్లాడబోతున్నారు రాహుల్ గాంధీ, డీసీసీలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నటువంటి అంశం పైన ఒకంత ఉత్కంఠ నెలకొంది. ప్రతి కార్యకర్త కూడా రాహుల్ గాంధీ స్పీచ్కి సంబంధించినటువంటి అంశం పైన ఇంట్రెస్టింగ్గా చూస్తున్నటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ స్పీచ్ కంటే ముందే ఏపీ పిసిసి షర్మిలతో పాటు తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వీళ్ళంతా కూడా స్పీచ్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ 10 రోజుల పాటు ఎలాంటి శిక్షణ జరిగింది, ఏ అంశాలపైన ఎజెండాను తీసుకున్నామనేటువంటి అంశం పైన పార్టీ బలోపేతం, డీసీసీలకు సంబంధించినటువంటి పవర్స్ సంబంధించి కావచ్చు, గతంలో డీసీసీల పవర్స్ ఏ రకంగా ఉండే, ఇప్పుడు ఏ రకంగా ఉంటున్నాయి, సంస్థాగత పోస్ట్ కావడం, పార్టీ పరంగా ఉన్నటువంటి పోస్ట్ కావడంతో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్ట్ అనేటువంటి అంశాన్ని నేతలంతా కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఒకవైపు శిక్షణ తరగతులు కంటిన్యూ అవుతూనే నెక్స్ట్ డే మార్నింగ్ అవర్స్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పలు గ్రామాలకు వెళ్ళి అక్కడ శ్రమదానం ఏర్పాటు చేయడము, కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఏ రకంగా గాంధీ పేరును మార్చారో వాటికి సంబంధించినటువంటి అంశం పైన చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఎక్సర్సైజ్ ఎట్లా జరిగిందనేటువంటి అంశం పైన రాహుల్ గాంధీ అడిగి తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మొన్న ఏఐ సమ్మిట్లో, ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా నిరసన తెలిపారు. నిరసన తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఢిల్లీ జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. సో అందులో పార్టిసిపేట్ చేసినటువంటి జడ్చర్ల వాసి నరసింహ యాదవ్ అనేటువంటి యూత్ కాంగ్రెస్ నేత ఇప్పటికీ జైల్లోనే ఆయన ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పెట్టాలి, అవకాశం ఉంటే రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్ట్ కీ పర్సన్స్ అంతా కూడా లొంగుబాటు అయ్యారు. ఆ లొంగుబాటు అయినటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ 2 షెడ్యూల్స్ అఫీషియల్ షెడ్యూల్డ్ కాకపోయినా కూడా పార్టీ నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం, ఇఫ్ ఎట్ ఆల్ అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో డీసీసీలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మాత్రం చాలా కీలకంగా ఉండబోతోంది అనేటువంటి అంశాన్ని ఏకంగా రాహుల్ గాంధీ ఈ అడ్రస్ చేయడము, వాళ్ళతో మాట్లాడబోతున్నారు, ఇంటరాక్ట్ కాబోతున్నారు. కాబట్టి డీసీసీల పాత్ర చాలా అత్యంత కీలకం కాబోతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పార్టీ వర్గాలు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సో 3 గంటల ప్రాంతం వరకు కూడా రాహుల్ గాంధీ ఇక్కడే ఉండనున్నారు. 3 గంటల ప్రాంతం వరకు ఈ కార్యక్రమం జరగబోతోంది. మధ్యాహ్నం సమయంలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, అంతకంటే ముందు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా పీసీసీతో పాటే తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. మంత్రులంతా కూడా చేరుకున్నారు. అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్స్, ఈ ట్రైనింగ్ ఇన్ఛార్జ్గా ఢిల్లీ వాసి కంటిన్యూ అవుతున్నారు, ఆయన కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అటు ఏపీ తెలంగాణకు సంబంధించి ఏఐసిసి కార్యదర్శులు అందరూ కూడా చేరుకున్నారు. వాళ్ళు ఉద్దేశించి జాయింట్గా రాహుల్ గాంధీ స్పీచ్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది.